ఇది సినిమా స్క్రిప్ట్ కాదు, కట్టుకున్న భార్యపై ఒక సైకో భర్త రాసిన భయంకరమైన డెత్ వారెంట్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, లవ్లీ వైఫ్ అంటూ లోకానికి కలరింగ్ ఇచ్చాడు. కానీ లోపల మాత్రం అనుమానంతో ఒక నరరూప రాక్షసుడిలా మారాడు. బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టి ఆమె ప్రతి కదలికను రికార్డ్ చేశాడు. బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తుందో పసిగట్టేందుకు ఆమె బ్యాగ్లో ట్రాకర్ అమర్చాడు. ఆఖరికి హరిద్వార్ రిషికేశ్ యాత్ర అంటూ నమ్మించి ముస్సోరి కొండల్లోకి తీసుకువెళ్లి ప్రాణాల గాల్లో కలిసిపోయేలా చేశాడు. సంచలనం సృష్టించిన టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు గూస్ బంప్స్ తెప్పించే గ్లోబల్ క్రైమ్ థ్రిల్లర్గా మారుతోంది. నేను నిరపరాధిని అంటూ నిన్నటి వరకు మీడియా ముందు స్టేజ్ డ్రామాలు ఆడిన భర్త శ్రీచరణ్ ముస్సోరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే వైజాగ్ హోటల్ నుంచి రాత్రికి రాత్రే పరారయ్యాడు. అసలు ముస్సోరి హిల్ స్టేషన్లో ఆ రాత్రి ఏం జరిగింది? కన్న కూతుర్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు ఎలాంటి గుండెకోత అనుభవిస్తున్నారు? ఈ దారుణ ఉదంతం వెనుక ఉన్న భయంకర నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం చెనుముషిడివాడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి అందమైన ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతి. శ్రీచరణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ ప్రేమే ఆమె పాలిట మృత్యుపాశం అవుతుందని ఊహించలేకపోయింది. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ ముస్సోరిలో రాధా గాయత్రి అనుమానాస్పద శవమై తేరడం స్థానికంగా పెను కలకలం రేపింది. అది సహజ మరణం కాదు, భర్త శ్రీచరణ్ పక్కా స్క్రిప్ట్ రాసి చేసిన హత్య అంటూ మృతురాలి తండ్రి సుధాకర్ ఉత్తరాఖండ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మిస్టరీ కథలో ఒక్కసారిగా స్క్రీన్ ప్లే మారిపోయింది. అసలు హరిద్వార్ రిషికేశ్ యాత్ర అని చెప్పి ఇంట్లో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ముస్సోరికి ఎందుకు తీసుకువెళ్లారు? గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వేళ తనతో దిగిన సెల్ఫీని శ్రీచరణ్ హడావుడిగా వాట్సాప్లో ఎందుకు షేర్ చేశాడు? ఈ ప్రశ్నల వెనుకే ఒక భయంకరమైన కుట్ర దాగి ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాధా గాయత్రికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా బిడ్డ మరణించిన తరువాత ఆమెకు బీపీ ఉంది అంటూ అల్లుడు అబద్ధాలు చెప్పడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రాత్రి డిన్నర్లో ఏదైనా విషం గాని డ్రగ్స్ కానీ కలిపి ఉంటారని అనుమానిస్తున్నారు. వచ్చిన తర్వాత ఒక 1 మంత్ దీంట్లో ఏంటంటే వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ ఏంటంటే ఇక్కడ సుజాత నగర్ ఇంద్రాయణ ఫంక్షన్ హాల్ మ్యారేజ్ చేశారు. అప్పుడు ఏంటి అందరూ ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళాం, అందరం ఉన్నాం, మొత్తం అందరూ ఓనర్స్ అందరం కూడా వెళ్ళిన తర్వాత చూసాం. అతను అనేది ఏంటి, అతను చెప్పడం ఏంటంటే వాళ్ళ అల్లుడు కూతురు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పారు. ఓకే, అది బాగానే ఉండేవారండి. ఆయన అయితే బాగానే ఉండేవారు. ఆయన కూడా ఆర్మీలో రిటైర్ అయ్యారని అన్నారు, రిటైర్ అయ్యారు. ఇక్కడైతే మాత్రం బాగానే ఉండేవారండి. ఇది కూడా మాకు ఏంటంటే నిన్న నైట్ 9 ఈ టైంకి ఏంటంటే న్యూస్ ఛానల్ ద్వారా తెలిసింది. మాకు తెలిసిన తర్వాత ఒకసారి షాక్ అయ్యి ఏంటి ఇలాగైంది అనేసి మేము ఇప్పుడు వచ్చి ఇంకా ఆయనతో కాంటాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన బాధలు ఆయన ఉంటారు కదా, మనం వెంటనే ఫోన్ చేసి మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పి మేము ఎవరు కూడా ఫోన్ చేయలేదండి. ఇక్కడ ఉన్నంత వరకు అయితే ఆయన బాగానే ఉండేవారు. కానీ మనతో ఏంటంటే ఇంటరాక్షన్ చాలా తక్కువ అండి. ఎందుకంటే రావడం కొత్త కనుక మనం ఎక్కువగా ఏంటంటే ఎప్పుడు కూడా ఉన్నంత వరకు కూడా ఇప్పుడు కలిసినప్పుడు బాగానే మాట్లాడేవారు, అంత బాగానే ఉండేవారు. వాళ్ళ అమ్మాయిని కూడా మేము చూడడం ఏంటంటే ఒక 2-3 టైమ్స్ చూసాం అంతే. ఎందుకంటే వాళ్ళిద్దరూ మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయారండి. మరి అక్కడ జాబ్ పర్పస్ మీద వెళ్ళిపోయినట్టున్నారు, మనకు తెలిసింది అంతేనండి. ఇంకా పోలీసులకు తండ్రి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీచరణ్ లోపల ఉన్న ఒక భయంకరమైన సైకో యాంగిల్ వెలుగులోకి వచ్చింది. రాధా గాయత్రిని భర్త శ్రీచరణ్ నిత్యం అనుమానిస్తూ నరకం చూపించేవాడని, ఆమె ఆఫీసుకు వెళ్లినా బయటకు ఎక్కడికి వెళ్లినా వీడియో కాల్స్ చేసి చుట్టుపక్కల ఎవరున్నారో చూపించాలని వేధించేవాడట. ఆఖరికి బెడ్రూమ్లో సైతం సీసీ కెమెరాలు అమర్చి ఆమె ప్రైవసీని, వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరించాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా భార్యకు తెలియకుండా ఆమె బ్యాగులో లొకేషన్ ట్రాకర్ ఎందుకు పెట్టాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందడానికి ముందు 18 గంటల వ్యవధిలో శ్రీచరణ్ జరిపిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, హోటల్ సీసీటీవీ ఫుటేజ్, ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్లను విశ్లేషిస్తే క్రూరమైన వేధింపుల నిజాలు బయటికి వస్తాయని స్పష్టం చేస్తున్నారు. నమస్కారం. మా అమ్మాయి రాధా గాయత్రి మరణం గురించి మీరందరూ చాలా శ్రమిస్తున్నారు, చాలా మద్దతు కూడా ఇస్తున్నారు మాకు. నేను నిన్న ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు. మీడియా అడిగింది మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు, హట్లవారు ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను
పొట్ల వాళ్ళు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరిలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరి పోలీసు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మార్గద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, నా ఒక దేశ సైన్యాన్ని నేను సేవ చేశాను. ఇటువంటి నా కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరొకవైపు భర్త శ్రీచరణ్ మాత్రం ఆ ఆరోపణలను చాలా తేలిగ్గా కొట్టిపారేసే ప్రయత్నం చేశాడు. జూన్ 13న రిషికేశ్ వెళ్లి రాత్రి ముస్సోరీ హోమ్ స్టేకి చేరామని, అక్కడ ఇద్దరం కలిసి రెడ్ వైన్ తాగి నిద్రపోయామని చెప్పుకొచ్చాడు. ఉదయం లేచి చూసేసరికి భార్య ముక్కు నుండి రక్తం కారుతూ స్పృహ లేకుండా ఉందని, తానే మానవత్వంతో అంబులెన్స్ కి సమాచారం ఇచ్చానని కలరంగిచ్చాడు. కన్నబిడ్డని కోల్పోయిన బాధలో అత్తమామలు తనను తప్పుగా అనుమానిస్తున్నారని, భార్య అంటే తనకు ప్రాణమని బుకాయించాడు. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని, చట్టానికి కట్టుబడి ఉంటానని అంతవరకు మీడియా ముందు ఆస్కార్ లెవెల్ నాటకమాడాడు శ్రీచరణ్. కానీ పాపం పండింది. బాధితురాలు తండ్రి ఇచ్చిన 11 బలమైన టెక్నికల్ ఆధారాలను పరిశీలించిన ముస్సోరీ పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి చివరకు భర్త శ్రీచరణ్ పై సెక్షన్ 302 కింద హత్య కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసినట్లుగా సమాచారం అందడమే ఆలస్యం. శ్రీచరణ్ ముఖానికి వేసుకున్న ముసుగు తొలగిపోయింది. అంతవరకు తాను సత్య హరిశ్చంద్రుడిని అని నమ్మబలికిన నిందితుడు విశాఖలోని సింహాచలం మారుతి హోటల్లో బస చేస్తూ సాయంత్రం వేళ గుట్టు చప్పుడు కాకుండా హోటల్ బిల్లు సెటిల్ చేసి ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని పరారయ్యాడు. తప్పు చేయనప్పుడు, నిరపరాధి అయినప్పుడు నిందితుడు అకస్మాత్తుగా ఎందుకు మాయమయ్యాడు? ఈ ఒక్క పలాయనమే రాధా గాయత్రిని హతమార్చింది అతనే అనే అనుమానాలను 100% నిజం చేస్తోంది. ప్రస్తుతం రాధా గాయత్రి పోస్టుమార్టం రిపోర్ట్, కెమికల్ అనాలిసిస్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికల కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. ఈలోగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు శ్రీచరణ్ ని పట్టుకునేందుకు ముస్సోరీ ప్రత్యేక పోలీస్ బృందం విశాఖపట్నంలో ల్యాండ్ అయింది. స్థానిక వైజాగ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో అతని మొబైల్ సిగ్నల్స్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే మృతురాలి కుటుంబ సభ్యులు విశాఖ పోలీస్ కమిషనర్ తో పాటుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ను కలిసి తమకు న్యాయం చేయాలని, ఆ సైకో అల్లుడిని కఠినంగా శిక్షించేలా చూడాలని కన్నీటితో వేడుకున్నారు. ఈ ఘోరంపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కూడా తీవ్రంగా స్పందించారు. బాధితులకు అండగా ఉంటామని, నిందితుడు ఎంతటి వాడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చారు. నిజంగా ఇదొక అత్యంత క్రూరమైన ఉదంతం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో వేధించడమే కాకుండా టూర్ పేరుతో ముస్సోరీ తీసుకువెళ్లి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు తీయడం సమాజానికే ఒక హెచ్చరిక. పైకి నీతులు చెబుతూ పోలీసులు ఎప్పుడు పిలిచినా వస్తానన్న వ్యక్తి ఎఫ్ఐఆర్ నమోదు కాగానే హోటల్ నుండి పారిపోవడంతో ఈ కేసులో అతనే హంతకుడు అనేది దాదాపుగా స్పష్టమవుతోంది. బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా ఇటు విశాఖ పోలీసులు, అటు ముస్సోరీ పోలీసులు ఉమ్మడిగా రంగంలోకి దిగారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు వస్తే గానీ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి వెనుక ఉన్న పూర్తి మిస్టరీ వీడదు.